శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజగ్రహ సంచారం డిసెంబర్ 7వ తారీఖు నుంచి జనవరి 15 మధ్యలో ధనుసు రాశి యందు, జనవరి 15, 2026 నుంచి ఫిబ్రవరి 23 వరకు కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది. సుమారుగా ఈ కాలంలో ఈ కుజగ్రహ ప్రభావం ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది, జనవరి 15 నుంచి ఏర్పడినటువంటి వృశ్చిక మహాపురుష యోగం ఏ రాశుల వారికి అఖండ ధనయోగాన్ని అలాగే రాజయోగాన్ని కలిగించబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఏదైనా ఒకరి జాతకంలో ఉద్యోగం రావాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా, అతి ముఖ్యంగా వివాహం జరగాలన్నా, సొంత గృహం ఏర్పడాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. వారి వారి జన్మజాతకంలో కుజుడు ఉన్న స్థితి నుంచి కుజుడు యొక్క గోచారం మరియు దశలను అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా జరగవలసినవి, అంటే చిన్నప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే స్కూల్ ఎడ్యుకేషను, కాలేజీ ఎడ్యుకేషను, ఇంటర్వ్యూలు, ఉద్యోగం, పెళ్ళి, దాని తర్వాత పిల్లలు, వాళ్ళ ప్రవర్తన, వీళ్ళందరినీ పోషించడంలో జాతకుడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు, అతని జీవితంలో ఎదుర్కోబోయే కోర్టు సమస్యలు, అలాగే వేరే విధమైనటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అవమానాలు, ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా అతి స్వల్పకాలంలో జాతకుడిని అత్యంత ధనవంతుణ్ణి చేయాలంటే కుజుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి. జీవితంలో ఎదగాలంటే కుజుడిని ప్రసన్నం చేసుకుంటే అది ఫిజికల్గా గాను దైవికంగాను కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందితే తప్పనిసరిగా జాతకుడి జీవితంలో ఏ స్థాయిలో ఉన్న సమర్థుడిగా నిలదొక్కుని జీవితంలో విజయం సాధించడానికి అనుకూలత ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ కుజుడు ప్రధానంగా తీసుకొని ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని కొంత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చివరిలో కుజగ్రహం బలం పెరగాలంటే మనం ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా మీరు విజయం సాధించాలంటే కుజుడిని ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సహకరిస్తాయి. మేషరాశి వారికి కుజగ్రహ ప్రభావం పరిశీలించినప్పుడు మేషరాశికి రాశ్యాధిపతిగా కుజుడు ఉంటూ అష్టమాధిపత్యం కూడా కుజగ్రహానికే రావడం జరిగింది. అంటే ఒకరి జీవితంలో వాడు ఎదగాలన్నా, వాడికి వాడు పతనం చెందాలన్నా వారి చేతుల్లోనే ఉంటుంది. అంటే ప్రధానంగా అష్టమం అనేది జీవితంలో మార్పుని తీసుకొస్తూ ఉంటుంది. అది జన్మరాశి అవ్వడం వలన అతని యొక్క యాటిట్యూడు, ప్రవర్తన ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఏదన్నా గెలవాలన్నా, ఓడాలన్నా మేషరాశి వారు ప్రవర్తన బట్టి, నిర్ణయం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ కుజుడు గురించి మనం తెలుసుకోవాలంటే కుజుడు ప్రస్తుతం డిసెంబర్ 7వ తారీఖు నుంచి మరియు జనవరి 15 వరకు కూడా భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. దీనివల్ల మీకు ఏమవుతుందంటే వ్యక్తిగతంగా మీరు ఇన్నాళ్ళుగా పడినటువంటి శ్రమకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు రావాల్సినటువంటిది ఏమైనా ఉంటే ఈ సమయంలో దానికి సెటిల్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక బ్యాలెన్స్ షీట్లాగా ఇప్పుడు దాకా మీరు ఏం కష్టపడ్డారు, ఏం మంచి పనులు చేశారు, ఏ చెడ్డ పనులు చేశారు, ఇవన్నీ కూడా లెక్కపెట్టి ఇప్పుడు మీకు ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఈ విధంగా మీకు జీవితంలో అభివృద్ధి ఇవ్వాలా, ఇబ్బంది కలిగించాలన్నది ఈ సమయంలో నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. అయితే మీ రాశి వారికి మాత్రం కంపల్సరీగా 9వ స్థానంలోకి కుజుడు రావటం, ఈ కుజుడు పైన గురువుని యొక్క దృష్టి కూడా పడుతుంది. అంటే భాగ్యాధిపతి దృష్టి భాగ్యస్థానం మీద పడుతూ రాష్ట్రాధిపతి కుజుడి మీద పడ్డం ఒక విధంగా ఏంటంటే భగవంతుడు డైరెక్ట్గా ఎవరు మీడియేటర్ లేకుండా మీ మీదే తనను కరుణ ప్రసాదించినట్టు
మీకు కోరినది ఇవ్వడానికి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు 1, 9 డైరెక్ట్ ఎక్స్చేంజ్ ఉండడం వల్ల మీ జీవితంలో ఏదైతే మీరు కోరుకుంటారో, మీకు మీ స్థాయిని బట్టి సంతానాన్ని కోరుకుంటారో, ఉన్నత విద్యను కోరుకుంటారో, అంటే పిల్లలకి ఏమైనా శుభకార్యాలు పెళ్ళిళ్ళు పిల్లలకి ఏమైనా శుభకార్యాలు పెళ్ళిళ్ళు కావాలని కోరుకుంటారో, లేకపోతే మీకు మీరు ఏదన్నా ఒక పుణ్యక్షేత్రం దర్శిద్దామని కానీ, ఏదైనా గృహం నిర్మించుకుందామని కానీ, ఒక దేవాలయం నిర్మిద్దామనే మంచి కార్యక్రమం చేపట్టాలన్నా, ఒక రాజకీయ పార్టీలో చేరాలన్నా ఈ అడుగులు మీరు ఇప్పుడు వేస్తే, ఇప్పుడు ప్రయత్నం చేస్తే మీకు ఈ జనవరి 15వ తారీఖున కుజుడు దశమ స్థానంలో ప్రవేశించి రుచిక మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగాన్ని ఈ మేషరాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రయత్నం అప్పుడు మీకు నెరవేరుతుంది. ఎప్పుడు జనవరి 15 నుంచి ఫిబ్రవరి 23లో కుజుడు దశమ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా ఆ సమయంలో మీరు ఏదైనా ఒక అధికార హోదా కలిగినటువంటి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నంలో మీకు రావడం జరుగుతుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమ స్థానంలో మీ వరకు కుజుడు దిగ్బలుడై ఉంటాడు. అలాగే ఉచ్చస్థానంలోకి రావడం జరుగుతుంది. ఈ రెండు కూడా జాతకుడికి ఒకేసారి ఉన్నత స్థాయి కంటే ఒక డబుల్ ప్రమోషన్ లాగా మీకు రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, క్రీడా రంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి విజయాలు సాధించడం జరుగుతుంటుంది. అందులో మీరు వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఉద్యోగం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదంటే మీరు వ్యాపారం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఈ సమయంలో మీకు ఈ విధంగా పూర్తి అండదండలు రావడం జరుగుతుంది. జీవితంలో నిలదొక్కుకోవడానికి ఇది గొప్ప అవకాశం అన్నమాట. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క మేషరాశి వారు వారి జీవితంలో ఏదైతే చేద్దాం అనుకున్నారో అది ఈ సమయంలో చేయడం వల్ల దాని ఫలితాలు మీకు 100% రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి దశను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. బట్ అక్కడ జాతకంలో దశను కూడా పరిశీలించుకొని ఇప్పుడు ఈ గోచారం ఎంత బలంగా ఉంది కాబట్టి, ఎందుకంటే ఈ సమయంలో మీకు ఈ డిసెంబర్ 7 నుంచి జనవరి 15 మధ్యలో 9వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహంపై ఈ రెండు గ్రహాలు అంటే శనిగ్రహం గురుగ్రహం ఒకేసారి చూడటం జరుగుతుంది. అంటే దీన్ని డబుల్ ట్రాన్సిస్ట్ అంటారు. ఇది ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉపయోగించి సక్సెస్ అనేది పొందడం జరుగుతుంటుంది. ఇది ఒక నాడీ శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యం అన్నమాట. అందువలన ఏంటంటే ఎస్పెషల్లీ ఈ మేషరాశి వారు డిసెంబర్ 7 తర్వాత జనవరి 15 మధ్యలో మీ ప్రయత్నం 100% నెరవేరుతుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. జాతకంలో ఉన్న గ్రహస్థితిని బట్టి చివరిలో చెప్పబోయే ఈ కుజగ్రహ పరిహారం అన్నది మీరు చేసుకుంటే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అన్నది రావడం జరుగుతుంది. కుజగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులువుగా మనం పాటించవచ్చు. ముఖ్యంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైన పరిహారం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు కారణంగా పిల్లలు పుట్టడం లేదు, పెళ్ళి జరగడం లేదు అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజు మరి స్వామికి 5 రకాల ద్రవ్యాలతో, అందులో ముఖ్యంగా తేనె, చెరుకు రసం, ఆవు పాలు, బెల్లం పానకం, మరి పంచామృతాలతో అవ్వచ్చు, ఈ విధంగా 5 రకాల ద్రవ్యాలతో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి విధి విధానంగా అభిషేకం చేసి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల అది ఒకే వారం కాకుండా మంగళవారం ఒక 8 మంగళవారాలు 9 మంగళవారాలు చేసుకోవడం వల్ల మీకు సంతానపరమైన సమస్యలు, వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇది అందరూ చేసేదైనా అది ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ అదే పరిహారం చెప్తూ ఉంటారు. ఇది శ్రద్ధ ఇంపార్టెంటు,
చేస్తే ఫలితం దక్కుతుంది. ఉద్యోగం రావడం లేదు, ఎంత ప్రయత్నం చేసినా జాబ్ అన్నది రావడం లేదు. అలాగే విపరీతమైన రుణ సమస్యలు, అసలు బయటికి వెళ్ళడానికే లేదు. ఫోన్ మాట్లాడితే కూడా ఎవడో ఫోన్ చేస్తుంటాడు, భయంతో ఫోన్ కూడా ఎత్తకుండా భయపడుతుంటారు. ఈ విధంగా ఎవరైతే రుణ సమస్యలతోనూ నిరుద్యోగ సమస్యతోనూ బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేస్తూ 5 ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల కలిగా ఉంది. మరీ సమస్య వెరీ తీవ్రంగా ఉంటే స్వామివారికి మంగళవారం రోజు తమలపాకులు అంటే ఒక 1000 లేదా ఒక 10,000 తమలపాకులతో అభిషేకం చేయడం వల్ల అదే రోజు వడమాల ఒక పెద్దగా ఒక 3,000 2,000 1000 గారెలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణ బాధలు అలాగే నిరుద్యోగ సమస్య సంపూర్ణంగా తీరడం జరుగుతుంది. అలాగే రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొద్దిగా మరి కోతులకి దూరంగా కోతులకి బెల్లంతో చేసినటువంటి ఉండలు, శనగుండలో కొబ్బరి ఉండలో ఏదో ఒక ఉండలు ఒక 108 కానీ అంటే మీ స్థాయిని బట్టి కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా చాలా సమస్యలు క్విక్గా పూర్తయిపోతుంటాయన్నమాట. ఎటువంటి సమస్య ఉన్నా కూడా నిరుద్యోగ పెళ్ళి ఏదన్నా సరే కోతులకి ఆహారం వేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా గొప్ప రెమెడీ ఇంకా మనకి జీవితంలో ఇంకేమీ లేదు, ఇదే తప్ప వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎవరైనా మీ యొక్క స్నేహితుల్లో వారికి ఏమైనా బ్లడ్ అవసరమైతే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల, అంటే మనం బ్లడ్ బ్యాంకులో ఇవ్వడం కాకుండా ఎమర్జెన్సీలో మీ బంధువర్గంలో స్నేహితులు ఎవరికైనా అవసరమైతే ఆ సమయంలో మీరు రక్తదానం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుజుడు తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం, అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అలాగే ఉంటుంది. కాబట్టి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీకు కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది. స్వస్తి.